కేసీఆర్ దేశాన్ని శాసించే రోజులొస్తాయి. కెటిఆర్, చంద్రబాబు, నితీశ్ కుమార్ లాగాకు టైం వస్తుందని అన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అతివిశ్వాసం వల్ల ఓడిపోయాం. 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 8, బీజేపీకి 8 ఎంపీ సీట్లు వచ్చాయి. ఆ ఎంపీల వల్ల తెలంగాణకు ఏమీ రాలేదు. పార్లమెంట్ అప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఉండే. దేశంలో మరి ఏ కారణం చేతనో కొంతమంది మంచి వాళ్ళకు కూడా కాదనుకుని ఇద్దరు అటు 8 ఇటు 8 ఇచ్చారు. కాంగ్రెస్కి 8 ఎంపీలు, బీజేపీకి 8 ఎంపీలు. వాళ్ళు 8 వీళ్ళు 8 ఉన్నారు. కానీ ఇప్పటివరకు సంవత్సరం అయింది, వచ్చింది మాత్రం తెలంగాణకు గుండుస్తున్నాం. అందరికి అర్థమైంది. ఎట్లయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు 10-12 మంది ఎంపీలతో కేంద్రంలో చక్రం తిప్పుతున్నారో తప్పకుండా రేపు మళ్ళొక్క రోజు వస్తుంది. కేసీఆర్ గారే దేశంలో ఉండే ప్రభుత్వాన్ని కూడా శాసించే రోజు తప్పకుండా వస్తుంది. మళ్ళా మన ఎంపీలు కూడా మనం గెలిపించుకున్న విషయం తప్పకుండా ఆ విషయంలో కూడా ఆ రోజు కొంత మనకు నష్టం జరిగింది. ఆ తర్వాత మనం గెలిపించిన ఎమ్మెల్యేలు ఒక 10 మంది వేరు.